ఈరోజు మనం రాగి స్ప్రౌట్స్తో స్మూతీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇవి రాగులు లేదంటే ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్స్ అంటారు. సో వీటిని తీసుకొని మంచిగా వాష్ చేయాలండి. వీటిలో చాలా డస్ట్ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ ఒక 10 టైమ్స్ వాష్ చేస్తేనే ఇవి క్లీన్గా అవుతాయి. సో ఇలా క్లీన్గా వాష్ చేసేసి ఒక వైట్ క్లాత్లో వీటిల్ని కట్టేసి ఇలాగ మూటలాగా తయారు చేసుకొని ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత కరెక్ట్గా ఒక 18 అవర్స్ దీన్ని వదిలేసారంటే చిన్న చిన్న మొలకలు వస్తాయి అన్నమాట. వీటిని రాగి స్ప్రౌట్స్ అంటారు. మనం ఎంటీగా రాగులు యూజ్ చేసే కంటే కూడా ఇలా స్ప్రౌట్స్ని యూజ్ చేసామంటే 20 టైమ్స్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి అన్నమాట ఈ రాగి స్ప్రౌట్స్ వల్ల. అందుకనే చాలామంది ఈ రోజుల్లో చూసారంటే రాగి స్ప్రౌటెడ్ పౌడర్ కూడా అమ్ముతా ఉన్నారు మార్కెట్లో. మీరు చూసినట్టయితే దీన్నే మనం ఇలా చేసుకొని నీడలో 2-3 డేస్ ఆరబెట్టి దీన్ని పౌడర్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు. చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మామూలు రాగులు యూజ్ చేసే కంటే ఇలాగా స్ప్రౌట్స్ చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇది యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ స్మూతీకి ఏమేమి కావాలంటే ఈ స్ప్రౌట్స్ కొంచెము, తర్వాత మనకి ఇంకా మీకు ఏది ఇష్టమైతే అవి డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర బాదామ్స్ సోక్ చేసి ఉంటే అవి తీసుకోండి, కొంచెం క్యాష్యూస్, ఇంకొక ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయంటే అవి వేసుకోవచ్చు, వాటర్ మెలన్ సీడ్స్, యాలకుల మట్టికి ఖచ్చితంగా వేయండి ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇలాగా రాగి స్ప్రౌట్స్ ఒక 50 గ్రామ్స్ తీసుకొని దీనికి తగ్గట్టుగా మరీ ఎక్కువ క్వాంటిటీకి వెళ్ళిపోకుండా కొంచెం ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువే తీసుకోండి ఫ్లాక్ సీడ్స్ వచ్చేసి. నెక్స్ట్ మీ దగ్గర ఉంటే వాటర్ మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేయండి. వాటర్ మెలన్ సీడ్స్ స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది అనమాట. అందుకనే ఇది డైలీ డైట్లో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నారంటే మంచిది. ఒక 2-3 యాలకులు యాడ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి బాదామ్స్ నైట్ నానపెట్టుకొని తోలు తీసి వేసుకోవాలి. అండ్ క్యాష్యూస్ ఉంటే కూడా ఒక 5-6 క్యాష్యూస్ వేయండి. ఉంటే అని ఎందుకు చెప్తున్నానంటే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో వచ్చేసి అండ్ ఇదేంటంటే చియా సీడ్స్ వేస్తున్నాను. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి రాగి స్ప్రౌట్స్. ఈ రాగి స్ప్రౌట్స్తో కూడా ఇవన్నీ మనం యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను నేను. బాదామ్స్ నైటే సోక్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న బాదామ్స్ ఒక 5-6 యాడ్ చేశాను. చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఎంత మెత్తగా అంటే చాలాసేపు గ్రైండ్ చేస్తారంటే మొత్తం రాగులన్నీ నలిగిపోతాయి అనమాట. ఇది స్ప్రౌటెడ్ స్టేజ్లో ఉంది కాబట్టి వెంటనే నలిగిపోతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. మామూలుగా రాగులు మనం గ్రైండ్ చేస్తామంటే అంత మెత్తగా రాదనమాట. అందుకనే ఇలాగా ఎక్కువసేపు మనం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. స్ప్రౌట్స్ ఇలాగా పాలలాగా వస్తాయి. దగ్గర దగ్గర ఒక 1 గ్లాస్ కానీ 1.5 గ్లాస్ కానీ వాటర్ వేసి చక్కగా 2-3 టైమ్స్ మిక్సీ పట్టి ఇలా తీసుకోండి. చూసారా, మనకి స్మూతీ లాగా చెప్తున్నాను కాబట్టి చిక్కగా తీసుకున్నాను. లేదు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో తాగుతారు అంటే ఇంకొంచెం వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక కుండలో కానీ ఒక గిన్నెలో కానీ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ రాగి స్ప్రౌట్స్ మిల్క్ వచ్చేసి ఒక కుండలో వేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టడం మట్టుకి మర్చిపోకండి. ఒక 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కదుపుతూ ఉండండి. లేదంటే ఉండలు వస్తుంది అనమాట, అడుగున అంటుకుపోతుంది. కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండండి. అప్పుడు మనకి మంచిగా గట్టిగా ఉండే స్మూతీ రెడీ అవుతుంది. వెయిట్ లాస్కి చేసుకునే వాళ్ళు కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి. ఈ దాల్చిన చెక్క ఏంటంటే పౌడర్ ఫార్మేట్లో వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ స్మూతీ అంతా రెడీ అయిపోయిన తర్వాత దాల్చిన చెక్క పౌడర్ వేయండి. లేదు నాకు ఆ ఫ్లేవర్ మట్టుకే సరిపోతుంది, ఈ పౌడర్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ దాల్చిన చెక్క స్టిక్ని వచ్చేసి ఈ రాగి స్ప్రౌట్ మిల్క్లో వేసి చాలాసేపు ఇలా చేస్తూ ఉన్నారంటే చెప్పాను కదా 4 to 5 మినిట్స్లోనే ఇది గట్టిగా అయిపోతుంది అనమాట. కానీ స్టిర్ చేస్తూనే ఉండండి. నేను ఎందుకు పాట్లో చేస్తాను అంటే ఈ పాట్లో ఇలా చేసి నేను ఉంచేస్తాను అనమాట. ఒక 5-6 అవర్స్ తర్వాత చల్లగా అవుతుంది, బాగుంటుంది టేస్ట్. అండ్ దీంట్లో ఇంకేదన్నా షుగర్ రిలేటెడ్ కంటెంట్స్ ఏదైనా యాడ్ చేయాలంటే దయచేసి షుగర్ వేయకండి. నేను ఎప్పుడు నా వీడియోస్లో చెప్తా ఉంటాను కదా, తాటి కలకండ అని దొరుకుతుంది, అది వేయండి. లేదు అంటే బాగా చల్లారిన తర్వాత తేనె కలపండి. సో నేనైతే ఇప్పటికి బెల్లం పొడి వేస్తూ ఉన్నాను. సో బెల్లం పొడి వేసి చల్లారబెట్టి తాగండి, లేదంటే ఈ స్మూతీని వేడిగానే తాగండి. చాలా బాగుంటుంది అనమాట. మరి మీరు ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ఉంటాను.